వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి సప్తషష్టితమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో సంభవ పర్వం అనే అనుపర్వంలో ఉన్న విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఎప్పుడైతే లోకంలో అధర్మం పెరిగిపోయిందో పరమాత్మ దుష్టుల్ని శిక్షించటానికి శిష్టుల్ని రక్షించటానికి తాను అవతరిస్తూ ఉంటాడు. అదేవిధంగా దేవతలందరూ కూడా
ఆ పరమాత్మకు సహాయభూతులై తమ అంశలతో ఈ భూమిపై అవతరిస్తూ ఉంటారు. ఆ విశేషాలే జనమేజయ చక్రవర్తికి వైశంపాయనుల వారు వర్ణించి చెబుతూ ఉన్నారు. ఇటువంటి చక్కని వృత్తాంతం విన్నట్లయితే శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసినటువంటి వారికి కలిగేటువంటి గొప్ప ప్రయోజనాలు, దివిజముని ఇంద్రదానవదితి ప్రభవాది సమస్త భూత సంభవము కృతావధానులై భక్తి మెయిన్ వినుచున్న పుణ్యమానవులకు. ఎవరైతే ఈ దేవతలు, రాక్షసులు, బ్రహ్మర్షులు మొదలైనటువంటి వారి యొక్క అంశలకు సంబంధించిన భూమిపై అవతరించినటువంటి విశేషాలు శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తారో వారికి నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులున్ చిరాయువు బహుపుత్రలాభ విభవోన్నతియున్ దురిత ప్రశాంతియున్. అలా విన్నవారికి కలిగే ప్రయోజనాలు, మనస్సునకు ఆనందం కలుగుతుంది. అంతకన్నా కావలసిందే ఉంది? అన్నిటికన్నా ముఖ్యమైన సంపద ఏమిటి అంటే మనశ్శాంతి. ఆ మనశ్శాంతి కలగడానికి మార్గములు ఏమిటి అంటే పరమాత్మకు సంబంధించినటువంటి దివ్యమైన వృత్తాంతములను శ్రవణం చేయటం. అవి శ్రవణం చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ లోకంలో జరిగేటువంటి విషయముల పట్ల ఆసక్తి తగ్గుతుంది. ఎప్పుడైతే అన్నిటి మీద శ్రద్ధ తగ్గి మనమంటే ఏమిటి, నిజంగా మన జన్మ ఏమిటి, మనం మానవ జన్మను ఎందుకు ధరించాం, దీని లక్ష్యం ఏమిటి, ఆ భగవంతుణ్ణి అందరూ కూడా పొందవలసినటువంటి వారే కదా, జరామరణములనేవి నిత్యములన్న విషయాన్ని మనసుకి అభ్యాసం చేసుకోవటానికి ఈ చక్కని ఆఖ్యానాలన్నీ కూడా ఉపయోగపడతాయి. తద్వారా కలిగినటువంటి మనశ్శాంతితో ప్రతివారి యందు మనకు ప్రేమ కలుగుతుంది. అవ్యాజమైనటువంటి ప్రేమ, అవ్యాజమైన ప్రేమ ఉండాలి ప్రతి ఒక్కరి పట్ల. ఎవరు ఎదుటపడినా మన ఎదుట ఉన్న వారిని చూడంగానే మనలో ఆనందం కలగాలి, మన వల్ల వాళ్ళు ఆనందించాలి. అంతేగాని ఎవరిని చూచినా కూడా తరతమ భేదములు కలుగుతూ వారికి సమాజంలో ఉన్న గుర్తింపు ఇంత, నాకున్నది ఇంత అనేటువంటి భావాలు ఉన్నంతకాలం మనస్సునకు ప్రశాంతత కలుగదు. ఎంత వయస్సు పెరిగినా కూడా చిత్తశుద్ధి ఏర్పడాలంటే, సమానమైన భావం మనసుకి ఏర్పడాలి అంటే చక్కని దివ్యమైనటువంటి ఇటువంటి ఆఖ్యానాలన్నీ కూడా మనశ్శాంతితో శ్రవణం చేస్తే ఆ మెట్టుపైకి మనం ఎక్కవచ్చు. కాబట్టి మనస్సునకు సుఖం, దీర్ఘమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే ఆయుర్దాయం అదే పెరుగుతుంది. పరమాత్మ సేవకి దాన్ని వినియోగించవచ్చు, సమాజ సేవకి వినియోగించవచ్చు. బహుపుత్రలాభ విభవోన్నతియున్, సత్సంతానం కలుగుతుంది, సంపదలు పెరుగుతాయి భగవద్ అనుగ్రహం వల్ల. ముఖ్యంగా పాపాలన్నీ పోతాయి. అందువల్ల ఈ వినేటువంటి వృత్తాంతాలన్నీ శ్రద్ధతో వినాలి అని చెబుతూ వైశంపాయనుల వారు తెలియజేస్తున్నారు మహారాజుకి. కేకయేషు మహాత్మానః పార్థివర్షభ సత్తమాః. కేకయ వంశంలో జన్మించారు కేకయ రాజులుగా. ధనువు సంతానమైనటువంటి 5 వారి పేర్లు అయశిరసుడు, అశ్వశిరసుడు, అలాగే అయశంకుడు, గగనమూర్ధ, వేగవాన్ అనే పేరు కలిగినటువంటి 5 జన్మించారు. కేకయ వంశంలో మానవులుగా జన్మించారు. విచిత్రం ఏమిటి అంటే ఈ జన్మించిన వారిలో చాలామంది భారత యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు అటు కౌరవుల తరపున యుద్ధం చేసిన వాళ్ళు ఉన్నారు, పాండవుల పక్షంలో ఉండి యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఈ కేకయులనేటువంటి వారు ముఖ్యంగా పాండవ పక్షంలో యుద్ధం చేశారు. కేతుమానితి విఖ్యాతో యత్తతోన్యః ప్రతాపవాన్ అమిత ఉజాహ ఇతి ఖ్యాతః స్వగ్రకర్మా నరాధిపః. ధనువు, కశ్యప ప్రజాపతి భార్యల్లో ధనువు అనే ఆమె ఉన్నది. ఆమె సంతానమే అవతరించారు దానవులు మానవులుగా. వాళ్ళందరి వివరాలు చెబుతున్నారు. ఆమె ధనువు సంతానంలో కేతుమాన్ అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు ఉన్నాడు. అతను
అమితౌజసుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా ఈ భూమిపై జన్మించాడు. అలాగే స్వర్భానురితి విఖ్యాత శ్రీమాన్యస్తు మహాసుర ఉగ్రసేన ఇతి ఖ్యాత ఉగ్రకర్మ నరాధిప. అలాగే స్వర్భాను అనే పేరు కలిగిన రాక్షసుడు, దానవుడు, అతను కూడా ధనువు యొక్క కుమారుడే. అతడు ఉగ్రసేనునిగా జన్మించాడు. చాలా గొప్ప పరాక్రమం కలిగిన వాడు, ఘనకార్యములన్నీ సాధించేటువంటి వాడు, ప్రఖ్యాతి చెందినవాడైన ఉగ్రసేనునిగా జన్మించాడు. ఉగ్రసేనుడంటే ఎవరు అంటే కంసుని తండ్రి. అలాగా జన్మించినటువంటి రాక్షసుల్లో తరువాత చెబుతున్నటువంటి వారి వివరాలు. యస్తవశ్వ ఇతి విఖ్యాత శ్రీమానాసీత్ మహాసుర అశోకో నామ రాజా భూత్ మహావీర్యో అపరాజిత. అశ్వుడు అనే పేరు కలిగినటువంటి దానవుడు, ఇతడు కూడా ధనువు యొక్క కుమారుడే, కశ్యప ప్రజాపతి సంతానమే. ఆ ధనువనే ఆమెకు జన్మించిన అశ్వుడనేటువంటి దానవుడు భూమిపై గొప్ప పరాక్రమంతో, గెలుపు తప్ప ఓటమి ఎరుగనటువంటి గొప్ప సుక్షత్రియ వంశంలో జన్మించాడు. అపరాజిత, ఎవరితోనూ యుద్ధం చేసినా జయమే, అంత గొప్ప పరాక్రమం కలిగిన వాడు. అతని పేరు అశోకుడు అనే పేరుతో మానవునిగా జన్మించాడు. తస్మాదవరజోయస్తు రాజన్ అశ్వపతి స్మృత దైతేయస్సోభవద్రాజ హార్దిక్యో మనుజర్షభ. అశ్వుడనేటువంటి దానవునకు సోదరుడున్నాడు, ధనువు కుమారుడే. అతని పేరేమిటి అంటే అశ్వపతి. అన్నగారి పేరు అశ్వుడు, సోదరుని పేరు అశ్వపతి. ఈ అశ్వపతి అనేటువంటి దానవుడు భూమిపై ఎలా జన్మించాడు అంటే హార్దిక్యుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా ఈ భూమిపై జన్మించాడు. ఆ తరువాత వృషపర్వేతి విఖ్యాత శ్రీమాన్యస్తు మహాసుర దీర్ఘప్రజ్ఞ ఇతి ఖ్యాత పృథివ్యాం శోభవత్ నృప. వృషపర్వుడు అనే పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు. అతను కూడా ధనువు యొక్క కుమారుడే, రాక్షసుడు, దానవుడు. అతను ఎలా జన్మించాడు ఈ భూమిపై అంటే దీర్ఘప్రజ్ఞుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుగా ఆ వృషపర్వుడు జన్మించాడు భూమి మీద. అజకస్త్వవరో రాజన్ య ఆసీద్ వృషపర్వణ సశాల్వ ఇతి విఖ్యాత పృథివ్యాం అభవన్ృప. అలాగే అజకుడు అనే పేరు కలిగినటువంటి ధనువు యొక్క కుమారుడు ఏ పేరుతో జన్మించాడు అంటే శాల్వుడు అనేటువంటి పేరుతో జన్మించాడు ఈ భూమి మీద. ఈ శాల్వుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు గురించి మనకి భారతంలో కొంత వర్ణన ఉంది. భీష్ముల వారు అంబ, అంబిక, అంబాలిక ముగ్గురికి కూడా స్వయంవరం ప్రకటితమైనప్పుడు తన సోదరుడైనటువంటి విచిత్రవీర్యుని కోసం, వారిని తీసుకురావటం కోసం ఆ స్వయంవరానికి ఆయన వెళ్ళాడు. సత్యవతి కుమారులు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు అదే పేరు కలిగినటువంటి గంధర్వుని చేతిలో మరణించాడు. ఇంకా విచిత్రవీర్యుడికి వివాహం చేయాలని సంకల్పించినటువంటి భీష్ముల వారు తాను గృహస్థాశ్రమాన్ని స్వీకరించి అందులో మెలగాలనే కోరిక లేక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ తన తమ్ముడి కోసం కాశీరాజ కుమార్తెలైనటువంటి ముగ్గురిని, అంబ, అంబిక, అంబాలిక, వీళ్ళని తీసుకురావడానికి ఆ స్వయంవరానికి భీష్ముడు వెళ్ళాడు. చిత్రంగా అక్కడ ముగ్గురు స్వయంవరంలో ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. ఈ భీష్ముడిని రాజులంతా చూచారు. ఆ స్వయంవరానికి వచ్చిన వాళ్ళు ఏమిటి భీష్ముడి కోరిక చూస్తేనేమో శరీరం అంతా కూడా ముడతలు పడిపోయింది, వృద్ధుడైపోయాడు. ఎక్కడ చూచినా కూడా తెల్ల వెంట్రుకలే, శ్వేతకేశములతో ప్రకాశిస్తున్నాడు. ఈ భీష్ముడికి కూడా వివాహం కావాల్సి వచ్చిందా అనుకున్నారు. తీరా చూస్తే భీష్ముడు వచ్చాడు. ఎవరి అంగీకారంతోనూ ఆయనకు పని లేదు.
ఆ ముగ్గురిని కన్యల్ని కూడా తన రథం మీద అధిరోహింపజేసి తీసుకుని వచ్చేస్తున్నాడు తన రాజ్యానికి. వాళ్ళు వరించటం అదేమీ లేదు, వాళ్ళు వరించలేదు భీష్ముణ్ణి, తానే వాళ్ళని తీసుకొచ్చేశాడు. పైగా రాజులందరితో చెబుతున్నాడు, వివాహాలు చాలా రకాలున్నాయి. సుక్షత్రుడైనటువంటి వాడు తన పరాక్రమంతో కన్యలను తీసుకువెళ్ళడం అనేది తప్పేమీ కాదు. మీలో ఎవరైనా పరాక్రమవంతుడుంటే నాతో యుద్ధం చేసి విడిపించుకోండి అని వచ్చేస్తున్నాడు. రాజులందరూ కూడా భీష్ముల వారితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యి ఆయన చేతిలో దెబ్బలు తిన్నారు. ఆయన రూపాన్ని చూచి వృద్ధుడు అనుకున్నారు. తీరా చూస్తే ఆయన వేసేటువంటి అస్త్రశస్త్రాల్లో నైపుణ్యం చూస్తే అప్పుడు తెలిసింది ఆయన పరాక్రమం. వీళ్ళందరూ ఓడిపోతూ ఉంటే శాల్వుడనేటువంటి రాజు మాత్రం ఆ భీష్ముల వారిని వెంటపడి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? అతను అంబను ఇష్టపడ్డాడు, అంబ అతన్ని ఇష్టపడింది, అందువల్ల వస్తున్నాడు. అతనితో కూడా యుద్ధం చేశాడు భీష్ముడు. రా రా వెళ్ళిపోతావేం భీష్మ, నాతో యుద్ధం చేయని పిలుస్తున్నాడు శాల్వుడు. వెంటనే రథసారితో చెప్పాడు భీష్ముడు, ముందు వాడి దగ్గరికి పద యుద్ధం చేద్దామని. ధర్మయుద్ధంలో అతన్ని కూడా బాగా చితగ్గొట్టి అక్కడి నుంచి తీసుకుని వచ్చాడు అంబని, అంబికని, అంబాలికని. తీసుకువచ్చిన తర్వాత అప్పుడు అంబ చెప్పింది, నేను శాల్వరాజుని ఇష్టపడుతున్నాను అని. ధర్మవేత్తలతో పరిష్కారం చేసి, సరే నా తమ్ముడు విచిత్ర వీర్యునకు ఈ ఇద్దరిని ఇచ్చి వివాహం చేస్తాను, అంబికని అంబాలికని, నీవు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చని పంపించేశాడు. అది ధర్మం అంటే చూడండి. ఆమె మనస్సులో ఉన్నటువంటి అభిప్రాయానికి విలువిచ్చాడు, స్త్రీని గౌరవించాడు. ఆమె ఎవరినైతే ఇష్టపడిందో అతని దగ్గరికి ఆమెని పంపిస్తూ ఉన్నాడు తప్ప తన యొక్క బలాన్ని ఉపయోగించి ఆమెను తన తమ్ముడికే ఇచ్చి చెయ్యాలి అని పట్టుదల పట్టలేదు. అది నీతి. ఆమెను గౌరవించి వెళ్ళమన్నాడు. ఆ విధంగా శాల్వరాజు అప్పుడు భీష్ముని చేతిలో ఓడిపోయినటువంటి వాడు. అతని చరిత్ర మనకు మళ్ళీ ఎక్కడ కనిపిస్తుందంటే వనపర్వంలో కనిపిస్తుంది, అరణ్య పర్వంలో కనిపిస్తుంది ఆ రాజు గురించి. ఇంతకీ ఆ శాల్వుడనేవారు ఎవరు అంటే అజకుడనే పేరు కలిగినటువంటి వృషపర్వుని తమ్ముడే, ధను కుమారుడే ఈ విధంగా జన్మించినటువంటి వాడు. అరణ్య పర్వంలో అతని వృత్తాంతం చాలా చిత్రంగా ఉంటుంది. పాండవులు జోదమాడి ఓడిపోయారు. ఆ సమయంలో మరి కృష్ణుడు వచ్చి వాళ్ళని రక్షించలేదే? అదే ప్రశ్న అరణ్యానికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు పరామర్శ చేయడానికి పాండవుల దగ్గరికి వస్తే ఆ సమయంలో ధర్మరాజుతో చెప్తాడు కృష్ణుడు, నేనే గనక ఉన్నట్లయితే మీరు ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు. ద్యోతం అనేది ఆడకూడదు. ద్యోతం అనేది ఆడిన కొద్దీ మనలో ఆశని పెంచుతుంది తప్ప ఎంత ఓడినా ఈ ఒక్క పందెంతో మళ్ళీ అన్నీ పొందుతామనేటువంటి ఆశ ఉంటుంది, విపరీతమైన దురాశ ఉంటుంది తప్ప ఆ ఆటలో తృప్తి అనేది ఉండదు. అలా ఓడిపోయారు మీరు. మిమ్మల్ని నేనుంటే గనక తప్పకుండా ఈ ఆపద నుంచి గట్టెక్కిచ్చేవాడిని అంటే ధర్మరాజు అడిగాడు, మరి అప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ఏమీ లేదు, శాల్వుడనేటువంటి పేరు కలిగినటువంటి రాజు ద్వారక మీద దండెత్తాడు, వాడిని సంహరించడానికి నేను వెళ్ళాను, అందువల్ల రాలేకపోయాను. నేనిక్కడ రాజసూయయాగ సంరంభంలో శిశుపాలుణ్ణి వధించిన తర్వాత మీ దగ్గర ఉన్నాను. అది తెలిసినటువంటి శాల్వుడనేటువంటి రాజు నేను లేనప్పుడు ద్వారక మీద దండెత్తాడు. ఆ ద్వారకా నగరానికి ఎలా వచ్చాడు అంటే అతను ఒక దివ్యమైన విమానంలో వచ్చాట. ఆ విమానం పేరే సౌభము అనే పేరు కలిగిన విమానం. శాల్వరాజు యొక్క విమానం దివ్యమైనటువంటి విమానం, దాని పేరు సౌభం. ఇంకో విలక్షణమైన విషయం ఏంటంటే ఆ విమానం చిన్నదిగా ఉండదు, విశాలమైనటువంటి పెద్ద నగరంలాగా ఉంటుంది ఆ విమానం. అటువంటి విమానంలో వచ్చాడు ఆ శాల్వరాజు. వచ్చి, ఏడి కృష్ణుడు ఎక్కడ, శిశుపాలుని చంపుతాడా, ఇప్పుడు అతనిలో గనక శక్తి ఉంటే నాతో యుద్ధం చెయ్యండి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ద్వారకా నగరం మీద దండెత్తితే జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు యుద్ధం చేయటానికి సైన్యాన్ని తీసుకుని ద్వారక నుంచి బయటికి వచ్చాడు. ద్వారకా నగరం యొక్క ద్వారాలన్నీ మూసేశారు, లోపలికి ఎవరూ రాకుండా కోటగోడకి లోపల ద్వారకకు మధ్యలో అగర్తలని ఉంటాయి. అగర్తలంటే శత్రువులు లోపల ప్రవేశించకుండా ఏర్పాటు చేసేటువంటి కందకాలు.
ఆ కందకాల్లో శత్రువులు లోపలికి ప్రవేశించకుండా విపరీతమైన తీక్షణమైనటువంటి ముళ్ళు లాంటివన్నీ ఏర్పాటు చేశారు. కోటగోడలన్నీ రక్షణగా ఉంచారు. యుద్ధం చేసేటువంటి వాళ్ళందరికీ సైనికులకి ఇవ్వవలసిన దానికన్నా అధికమైనటువంటి జీతాలు ఇస్తున్నారు. ఆ రకంగా సాంబుడు అనేవాడు యుద్ధానికి వచ్చాడు శాల్వునితో యుద్ధం చేయడానికి. ఆ యుద్ధంలో సాంబుడు చాలా పరాక్రమంతో అతనితో యుద్ధం చేశాడు. కొంతసేపటి తర్వాత ప్రద్యుమ్నుడు వచ్చాడు. ద్వారకా నగరం నుంచి బయలుదేరి బయటికి వచ్చి శాల్వునితో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో ప్రద్యుమ్నుడి చేతిలో దెబ్బలు తిన్నటువంటి శాల్వుడు ఆ ప్రద్యుమ్నుడు మూర్ఛపోయే విధంగా దివ్యమైనటువంటి ఆయుధాలు ప్రయోగిస్తే ప్రద్యుమ్నుడు మూర్ఛపోయాడు. అది చూచినటువంటి రథసారథి ప్రద్యుమ్నుణ్ణి ఆ సంగ్రామం నుంచి పక్కకి తీసుకుని వెళ్ళిపోయాడు. అలిసిపోయి ఉన్నాడు, మూర్ఛపోయాడు ప్రద్యుమ్నుడు. వెళ్ళిపోతూ ఉండగా మెలకు వచ్చింది ప్రద్యుమ్నుడికి. ఏమయ్యా ఎక్కడికి తీసుకెళ్తున్నావు సూత రథాన్ని అంటే, యుద్ధంలో మీరు మూర్ఛపోయారండి, అందువల్ల నేను తీసుకెళ్తున్నాను అంటే, ఇదేమన్నా బుద్ధున్న పనేనా? యుద్ధంలో వెనుదిరిగి వచ్చినట్టు అవుతుంది. నాకు వెనక పక్క గాయాలు తగిలితే మా తండ్రి గారు కృష్ణుడు నన్ను మందలిస్తాడు, బలరాముడికి ఏం సమాధానం చెప్పాలి? యుద్ధంలో పారిపోయాననుకుంటారు. పద ముందుకి యుద్ధరంగానికని మళ్ళీ యుద్ధరంగంలో ప్రవేశించి ఆ శాల్వునితో యుద్ధం చేస్తూ ఒక దివ్యమైన అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటాడు అతన్ని చంపడానికి. ఆ సమయంలో దేవతలు చూచి వాయుదేవుణ్ణి నారద మహర్షిని పంపిస్తారు ప్రద్యుమ్నుని దగ్గరికి. దేనికోసం అంటే వాళ్ళు వచ్చి ఒక దేవరహస్యం చెప్తారు. నాయనా ప్రద్యుమ్న, ఇతడు నీ చేతిలో మరణింపదగిన వాడు కాదు. ఇతన్ని సంహరించవలసినటువంటి వారెవరంటే శ్రీకృష్ణుడే. అందువల్ల ఆ అస్త్రాన్ని నువ్వు వాళ్ళ మీద ప్రయోగించద్దు అని చెబితే అప్పుడు ఉపసంహరించుకుంటాడు ప్రద్యుమ్నుడు. ప్రద్యుమ్నుని చేత తన్నులు తిన్నటువంటి శాల్వుడు తన దివ్య విమానంలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు శ్రీకృష్ణుడు నగరంలో ప్రవేశిస్తాడు. ద్వారకలో ప్రవేశిస్తే ఎక్కడ చూచినా కూడా కాంతి విహీనంగా ఉంటుంది, చెల్లాచెదరుగా ఉంది. నగరం అంతా కూడా ఏదో యుద్ధం జరిగిందన్న భావన కలిగి తెలుసుకుంటే ఈ శాల్వుడు అనేవాడు వచ్చి చేసిన అల్లరంతా తెలిసింది కృష్ణునకు. వెంటనే ప్రజల ముందు శపథం చేస్తాడు, నేను అతన్ని సంహరిస్తే గాని ఈ నగరంలో అడుగు పెట్టను అని. మళ్ళీ బయలుదేరి శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి అతన్ని వెంబడించి అతనితో యుద్ధం చేస్తే వాడు సామాన్యుడు కాదు. వాడి కోసం భూమి లోపల ఉన్నటువంటి దానవులందరూ కూడా బయలుదేరి సహాయం చేయడానికి వస్తారు. అతనితో యుద్ధం చేస్తూ ఉంటే వాడు ఒక మాయ చూపిస్తాడు. ఏమిటా మాయ అంటే, వసుదేవుణ్ణి తాను అపహరించినట్టు, తన విమానంలోనే ఉన్నట్టు కృష్ణుని యొక్క తండ్రి ఆయన్ని విమానం మీద నుంచి పడదోస్తున్నట్టు ఇలాంటివన్నీ చూపిస్తాడు మాయలు. అవి చూసి శ్రీకృష్ణుడు కూడా ఒక క్షణం మూర్ఛపోయి ఇదంతా అబద్ధం అని తెలుసుకుని మళ్ళీ తేరుకుని వానితో యుద్ధం చేసి తన చక్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. ఆ చక్రాయుధంతో ఆ శాల్వుడు మరణిస్తాడు. అతని నగరం లాంటి ఆ పెద్ద విమానం కూడా రెండుగా చీలిపోతుంది. అలాగా ఆ శాల్వుణ్ణి సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓ ధర్మరాజా, నేను అందువలన నీవిక్కడ జూదం ఆడేటప్పుడు నేను ఆ యుద్ధంలో ఉన్నానయ్యా, అందుకని నీ దగ్గరికి రాలేకపోయాను అని చెప్తాడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకి. ఇది ఈ మహారాజు యొక్క చరిత్ర భారతంలో మనకి కనిపిస్తూ ఉన్నది. అతడే వృషపర్వుని తమ్ముడైనటువంటి అజకుడు అనేటువంటి దానవుడే శాల్వ మహారాజుగా జన్మించాడు. ఆ తరువాత అశ్వగ్రీవ ఇతి ఖ్యాతః సత్వవాన్యో మహాసురః రోచమాన ఇతి ఖ్యాతః పృథివ్యాం శోభవన్ నృపః. అశ్వగ్రీవుడనే పేరు కలిగిన దానవుడు. ఇతడు కూడా ధనువు అనే ఆమె యొక్క సంతానమే. ఇతడెలా జన్మించాడు అంటే రోచమానుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుగా జన్మించాడు. ఇతడు పాండవ పక్షంలో యుద్ధం చేశాడు రోచమానుడు. ఈ విషయం మనకు ఉద్యోగ పర్వంలో 172వ అధ్యాయంలో కనిపిస్తుంది ఈ విషయం. ఆ తరువాత సూక్ష్ముడు అనేటువంటి రాక్షసుడు, సూక్ష్మస్తు మతిమాన్ రాజన్ కీర్తిమాన్యః ప్రకీర్తితః బృహద్రథః ఇతి విఖ్యాతః క్షితావాసీత్ సపార్థవః. సూక్ష్ముడనే పేరు కలిగినటువంటి దానవుడు బృహద్రథుడనే పేరుతో జన్మించాడు. బృహద్రథుడంటే జరాసంధుని తండ్రి పేరు బృహద్రథుడు, మగధ దేశానికి రాజు.
అతడికి సంతానం లేదు, ఇద్దరు భార్యలు, ఇద్దరినీ ప్రేమతో చూస్తున్నాడు ఆ బృహద్రథుడు. ఆ సందర్భంలో అతని నగరానికి చండకౌశికుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి వస్తే ఆయన దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి నాకు సంతానం లేదంటే, సరే ఈ పండు తీసుకొని ఇచ్చాడు ఆ మహర్షి. ఆ పండు తన భార్యలకి ఇస్తే వాళ్ళిద్దరూ ఆ పండుని 2 భాగాలు చేసి చెరో సగం తిన్నారు. దాంతో వాళ్ళిద్దరూ కూడా గర్భవతులయ్యారు. కానీ పుట్టినటువంటి పిల్లలు ఎలా పుట్టారంటే సగం సగమే పుట్టారు. సగం ముక్క ఆమెకి, సగం ముక్క ఈమెకి, ఒక కన్ను, ఒక చెవు, ఒక ముక్కుతో అటు, సగం ముక్కుతో అలా జన్మించారు. అది చూచేటప్పటికి వాళ్ళు భయపడ్డారు. ఆ 2 ముక్కల్ని కూడా చుట్టేసి బయటపడేశారు. ఆ సందర్భంలో జరా అనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసి, ఆమె గ్రామదేవత, ఆమె ఆ నగరం అంతా తిరుగుతూ ఉన్నది. బృహద్రథుని నగరంలో తిరుగుతూ ఆ 2 ముక్కల్ని చూచి ఒకటి చేసేటప్పటికల్లా ఆ పిల్లవాడు జీవించాడు. ఇతడు మన మహారాజు కుమారుడు, నన్నెంతో కాలంగా పూజిస్తున్నాడు ఈ మహారాజు, ఇతన్ని నేను తినకూడదు అని చెప్పి మారు రూపంలో ఆ జర అనేటువంటి దేవత మహారాజు గారి దగ్గరికి వెళ్ళి బృహద్రథునికి అతన్ని అప్పచెప్పింది. ఆ విధంగా జర అనే దేవత చేత కలపబడినటువంటి 2 భాగాలు కలవాడు కాబట్టే ఆ బృహద్రథుని కుమారుడైనటువంటి వానికి జరాసంధుడు అనేటువంటి పేరు వచ్చింది. ఆ బృహద్రథుడే సూక్ష్ముడు అనేటువంటి దానవుడు. అదేవిధంగా తుహుండ ఇతి విఖ్యాత య ఆసీదసురోత్తమ సేనాబిందురితి ఖ్యాత సబభూవ నరాధిప. తుహుండు అనే పేరు కలిగినటువంటి దానవుడు ఎంతో ప్రఖ్యాతుడైనటువంటి అసురుడు సేనాబిందు అనే పేరు కలిగినటువంటి మహారాజుగా జన్మించాడు. ఆ సేనాబిందు కూడా పాండవ పక్షంలోనే యుద్ధం చేశాడు ఆ మహారాజు. తరువాత ఇషుపాత్ నామ యస్తేషాం అసురాణాం బలాధిక నగ్నజిన్నామ రాజా ఆసీత్ భువి విఖ్యాత విక్రమ. ఇషుపాత్ అనే పేరు కలిగినటువంటి దానవుడు ఉన్నాడు, ధనువు యొక్క కుమారుడే. అతడు చాలా బలం కలిగిన వాడు. నగ్నజిత్ అనే పేరుతో భూమి మీద మహారాజుగా జన్మించాడు ఆ ఇషుపాత్ అనే పేరు కలిగినటువంటి దానవుడు. ఏకచక్ర ఇతి ఖ్యాత ఆసీద్యస్తు మహాసుర ప్రతివింధ్య ఇతి ఖ్యాత బభూవ ప్రథిత క్షితౌ. అదేవిధంగా ఏకచక్రుడనే పేరు కలిగినటువంటి ఒక దానవుడు ఉన్నాడు. ఆ దానవుడు ఈ భూమి మీద ఏ పేరుతో జన్మించాడంటే ప్రతివింధ్యుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా జన్మించాడు. తరువాత ఇతడు కూడా ధనువు యొక్క కుమారుడే. విరూపాక్షస్తు దైతేయ చిత్రయోధి మహాసుర చిత్రధర్మేతి విఖ్యాత క్షితవాసీత్ సపార్థివ. విరూపాక్షుడనే పేరు కలిగిన దానవుడు ఉన్నాడు. అతడు ఎటువంటి వాడు అంటే చిత్రయోధి, చిత్ర విచిత్రమైనటువంటి మాయలతో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దానవుడు, ధనువు కుమారుడు. అతను కూడా ఈ భూమిపై ఎలా అవతరించాడు అంటే చిత్రధర్ముడు అనేటువంటి పేరుతో రాజుగా జన్మించాడు ఈ భూమి మీద. తరువాత హరస్త్వరి హరో వీర ఆసీద్యో దానవోత్తమ సుబాహురితి విఖ్యాత శ్రీమానాసీత్ సపార్థివ. హరుడు అనే పేరు కలిగినటువంటి దానవుడు ఉన్నాడు. ఆ హరుడనేటువంటి దానవుడు కూడా సుబాహు అనే పేరుతో ఈ భూమిపై జన్మించాడు. అతడు కూడా కశ్యపుని ద్వారా ధనువు యందు జన్మించినటువంటి వాడే. సుహరస్తు మహాతేజా శత్రుపక్షక్షయంకర బాహ్లీకో నామ రాజా సహ బభూవ ప్రథిత క్షితౌ. ఆ హరుడు అని తర్వాత అహరుడు అనే పేరు కలిగినటువంటి దానవుడున్నాడు. అహరుడు అతడు బాహ్లీకుడు అనేటువంటి పేరుతో ఈ భూమి మీద జన్మించాడు. భారత యుద్ధంలో ఆ బాహ్లీకుడు కౌరవ సైన్యంలో
అతిరథుడు అనేటువంటి హోదాలో యుద్ధం చేశాడు. వాయువుతో సమానమైనటువంటి వేగము పరాక్రమము కలిగినటువంటి వాడు ఆ బాహ్లీకుడు అనే పేరు కలిగినటువంటి మహారాజు. అతడు ఏ దానవుడు అంటే అతడు అహరుడు అనేటువంటి దానవుడే బాహ్లీకునిగా జన్మించాడు. నిచంద్రః చంద్రవక్త్రస్తు య ఆసీద సురోత్తమః ముంజకేశ ఇతి ఖ్యాతః శ్రీమానాసీత్ సపార్థివః. నిచంద్రుడు అనే పేరు కలిగినటువంటి దానవుడు, ఇతన్నే కొన్ని చోట్ల నిశ్చంద్రుడు అనే పేరు కూడా కనిపిస్తూ ఉన్నది. నిచంద్రుడు అనేటువంటి ఈ దానవుడు ఈ భూమిపై ముంజకేశుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా జన్మించాడు. నికుంభస్త్వజితః సంఖ్యే మహామతిరజాయత భూమౌ భూమిపతి శ్రేష్ఠో దేవాధిప ఇతి స్మృతః. అలాగే నికుంభుడనే పేరు కలిగినటువంటి దానవుడు ఉన్నాడు. అతను దేవాధిపుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా ఈ భూమిపై జన్మించాడు. ఇతడు కూడా ధనువు సంతానమే. శరభో నామ యస్తేషాం దైతేయానాం మహాసురః పౌరవో నామ రాజర్షి సబభూవ నరోత్తమః. శరభుడనే పేరు కలిగినటువంటి దానవుడు ఈ భూమిపై పౌరవుడు అనే పేరు కలిగినటువంటి మహారాజుగా జన్మించాడు. ఈ పౌరవుడు అనేటువంటి మహారాజు కౌరవ పక్షంలో యుద్ధం చేశాడని కనిపిస్తూ ఉన్నది. తరువాత కుపధస్తు మహావీర్యః శ్రీమాన్ రాజన్ మహాసురః సుపార్శ్వ ఇతి విఖ్యాతః క్షితౌ జజ్ఞే మహీపతిః. ఆ తరువాత దానవుని పేరు కుపధుడు. కుపధుడనే పేరు కలిగినటువంటి దానవుడు గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు. సుపార్శ్వుడు అనే పేరు కలిగినటువంటి రాజుగా ఈ భూమిపై జన్మించాడు. క్రథస్థు రాజన్ రాజర్షి క్షితౌ జజ్ఞే మహాసురః పార్వతేయ ఇతి ఖ్యాతః కాంచనాచల సన్నిభః. క్రథుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు, కొన్ని చోట్ల ఇతని పేరే కపటుడు అని కూడా చెప్పబడి ఉన్నది. ఆ క్రధుడనేటువంటి రాక్షసుడు భూమి యందు పార్వతేయుడు అనే పేరు కలిగినటువంటి దానవునిగా జన్మించాడు. ద్వితీయః శలభస్తేషాం అసురాణాం బభూవః ప్రహ్లాదో నామ బాహ్లీకః సబభూవ నరాధిపః. ఆ తరువాత శలభుడనే పేరు కలిగినటువంటి దానవుడు అసురులలో గొప్పవాడు. అతను ఏ పేరుతో జన్మించాడంటే ప్రహ్లాదుడనే పేరు కలిగినటువంటి రాజుగా ఈ భూమిపై జన్మించాడు. ఆ తరువాత చంద్రస్తు దితిజశ్రేష్ఠ లోకే తారాధిపోపమః చంద్రవర్మేతి విఖ్యాతః కాంభోజానాం నరాధిపః. రాక్షసుల్లో కూడా చంద్రుడు సూర్యుడు ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అందులో చంద్రుడు అనేటువంటి రాక్షసుడు ఎలా జన్మించాడంటే చంద్రవర్మ అనేటువంటి పేరుతో కాంభోజ దేశమునకు రాజుగా జన్మించాడు. అతడి పేరు చంద్రవర్మ. అదేవిధంగా అర్క ఇతి అభివిఖ్యాతః యస్తు దానవ పుంగవః ఋషికో నామ రాజర్షి బభూవ నృప సత్తమః. అలాగే అర్కుడు అంటే సూర్యుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దానవుడు ఈ భూమిపై ఋషికుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహారాజుగా భూమి మీద జన్మించాడు. అదేవిధంగా మృతపా ఇతి విఖ్యాతో య ఆసీద సురోత్తమః పశ్చిమానూపకం విద్ధి తం నృపం నృప సత్తమ. మృతపుడనే పేరు కలిగినటువంటి ఒక రాక్షసుడున్నాడు. అతడు పశ్చిమానూపకుడనే పేరు కలిగినటువంటి మహారాజుగా జన్మించాడు. గవిష్ఠస్తు మహాతేజాః యః ప్రఖ్యాతో మహాసురః ద్రుమసేన ఇతి ఖ్యాతః పృథివ్యాం శోభవన్ నృపః. అదేవిధంగా గవిష్ఠుడనేటువంటి పేరు కలిగినటువంటి దానవుడు ఈ భూమి యందు ద్రుమసేనుడనేటువంటి పేరుతో మహారాజుగా జన్మించాడు. ఇలా ఎంతోమంది రాక్షసులు తమ అంశాలను మానవ రూపాల్లో ఈ భూమి మీద పుట్టించారు.
యథాశక్తి ఈరోజు కొంతమంది వివరాలు తెలుసుకున్నాం, మరికొన్ని రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతటి వరకు స్వస్తి. ఇప్పుడు ఈ శ్లోకాల ఆచార్యుల వారు మన చేత పారాయణ చేయిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమహాభారతే సప్తషష్టితమోऽధ్యాయः సంభవ పర్వ కేకయేషు మహాత్మానః పార్థివర్షభసత్తమాః కేతుమానితి విఖ్యాతః యత్తతోన్యః ప్రతాపవాన్ అమితౌజా ఇతి ఖ్యాతః సోగ్రకర్మా నరాధిపః స్వర్భానురితి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః ఉగ్రసేన ఇతి ఖ్యాతః ఉగ్రకర్మా నరాధిపః యస్త్వశ్వ ఇతి విఖ్యాతః శ్రీమానాసీన్ మహాసురః అశోకో నామ రాజా భూత్ మహావీర్యోపరాజితః తస్మాదవరజోయస్తు రాజన్నశ్వపతి స్మృతః దైతేయస్సో భవద్రాజా హార్దిక్యో మనుజర్షభః వృషపర్వేతి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః దీర్ఘప్రజ్ఞ ఇతి ఖ్యాతః పృథివ్యాం శోభవన్ నృపః అజకస్త్వవరో రాజన్ య ఆసీద్ వృషపర్వణః సశాల్వ ఇతి విఖ్యాతః పృథివ్యామభవన్ నృపః అశ్వగ్రీవ ఇతి ఖ్యాతః సత్వవాన్యో మహాసురః రోచమాన ఇతి ఖ్యాతః పృథివ్యాం శోభవన్ నృపః సూక్ష్మస్తు మతిమాన్ రాజన్ కీర్తిమాన్ యః ప్రకీర్తితః బృహద్రథ ఇతి ఖ్యాతః క్షితావాసీత్ సపార్థివః తుహుండ ఇతి విఖ్యాతః య ఆసీదసురోత్తమః సేనాబిందురితి ఖ్యాతః స బభూవ నరాధిపః ఇషుపాన్నామయస్తేషాం అసురాణాం బలాధికః నగ్నజిన్నామ రాజాసీత్ భువి విఖ్యాత విక్రమ
विक्रमः भुवि विख्यात विक्रमः एकचक्र इति ख्यातः एकचक्र इति ख्यातः आसीद्यस्तु महासुरः आसीद्यस्तु महासुरः प्रतिविन्द्य इति ख्यातः प्रतिविन्ध्य इति ख्यातः बभूव प्रथितः क्षितौ बभूव प्रथितः क्षितौ विरूपाक्षस्तु दैतेजः विरूपाक्षस्तु दैतेयः चित्रयोधी महासुरः चित्रयोधी महासुरः चित्रधर्मेति विख्यातः चित्रधर्मेति विख्यातः क्षितावासीत् स पार्थिवः क्षितावासीत् स पार्थिवः हरिस्त्वरिहरो वीरः हरस्त्वरिहरो वीरः आसीद्यो दानवोत्तमः आसीद्यो दानवोत्तमः सुबाहुरिति विख्यातः सुबाहुरिति विख्यातः श्रीमानासीत् स पार्थिवः श्रीमानासीत् स पार्थिवः सुहरस्तु महातेजाः सुहरस्तु महातेजाः शत्रुपक्षक्षयङ्करः शत्रुपक्षक्षयङ्करः बाह्लिको नाम राजासः बाह्लिको नाम राजासः बभूव प्रथितः क्षितौ बभूव प्रथितः क्षितौ निचन्द्रश्चन्द्रवक्त्रस्तु निचन्द्रश्चन्द्रवक्त्रस्तु य आसीदसुरोत्तमः य आसीदसुरोत्तमः मुञ्जकेश इति ख्यातः मुञ्जकेश इति ख्यातः श्रीमानासीत् स पार्थिवः श्रीमानासीत् स पार्थिवः निकुम्भस्त्वजितः सङ्ख्ये निकुम्भस्त्वजितः सङ्ख्ये महामतिरजायत महामतिरजायत भूमौ भूमिपतिश्रेष्ठः भूमौ भूमिपतिश्रेष्ठः देवाधिप इति स्मृतः देवाधिप इति स्मृतः शरभो नाम यस्तेषां शरभो नाम यस्तेषां दैतेयानां महासुरः दैतेयानां महासुरः पौरवो नाम राजर्षिः पौरवो नाम राजर्षिः स बभूव नरोत्तमः स बभूव नरोत्तमः कुपथस्तु महावीर्यः कुपथस्तु महावीर्यः श्रीमान् राजन्महासुरः श्रीमान् राजन्महासुरः सुपार्श्व इति विख्यातः सुपार्श्व इति विख्यातः क्षितौ जज्ञे महीपतिः क्षितौ जज्ञे महीपतिः क्रथस्तु राजन् राजर्षिः क्रथस्तु राजन् राजर्षिः क्षितौ जज्ञे महासुरः क्षितौ जज्ञे महासुरः पार्वतेय इति ख्यातः पार्वतेय इति ख्यातः काञ्चनाचलसन्निभः काञ्चनाचलसन्निभः द्वितीयः शलभस्तेषां द्वितीयशलभस्तेषाम् असुराणां बभूवः असुराणां बभूवः प्रह्लादो नाम बाह्लीकः प्रह्लादो नाम बाह्लीकः स बभूव नराधिपः स बभूव नराधिपः चन्द्रस्तुदितिजश्रेष्ठः चन्द्रस्तुदिति च श्रेष्ठः लोके ताराधिपोपमः लोके ताराधिपोपमः चन्द्रवर्मेति विख्यातः चन्द्रवर्मेति विख्यातः काम्भोजानान्नराधिपः काम्भोजानां नराधिपः अर्क इत्यभिविख्यातः अर्क इत्यभिविख्यातः यस्तु दानवपुङ्गवः यस्तु दानवपुङ्गवः ऋषिको नाम राजर्षिः ऋषिको नाम राजर्षिः बभूव नृपसत्तमः बभूव नृपसत्तमः
మృతపా ఇతి విఖ్యాతః మృతపా ఇతి విఖ్యాతః య ఆసీదసురోత్తమః య ఆసీదసురోత్తమః పశ్చిమానూపకం విద్ధి పశ్చిమానూపకం విద్ధి తందృపం నృపసత్తమా తం నృపం నృపసత్తమా గవిష్ఠస్తు మహాతేజాః గవిష్ఠస్తు మహాతేజాః యః ప్రఖ్యాతో మహాసురః యః ప్రఖ్యాతో మహాసురః ద్రుమసేన ఇతి ఖ్యాతః ద్రుమసేన ఇతి ఖ్యాతః పృథివ్యాం సోభవన్ నృపః పృథివ్యాం సోభవన్ నృపః మయూర ఇతి విఖ్యాతః మయూర ఇతి విఖ్యాతః శ్రీమాన్ యస్తు మహాసురః శ్రీమాన్ యస్తు మహాసురః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విలక్షణమైన అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే. విశాల బుద్ధి అయిన వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ రోజు మనం చెప్పుకునే పార్వతీ పరమేశ్వర సంవాదాన్ని, అంటే భారతంలో ఉమామహేశ్వర సంవాదం అని పిలువబడే అంశాన్ని ప్రహేళికలో తెలుసుకుంటున్నాం. అందులో భాగంగానే నిన్న చెప్పుకున్న విషయాన్ని కొంత స్మరణం చేయాలి. పాశములు 3 రకాలుగా ఉంటాయి. అంటే మనిషిని ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్లకుండా చేసేవి. అదే మనస్సుతోనూ వాక్కుతోనూ శరీరంతోనూ చేసేటువంటి పాపాలు. ఈ పాపాలు సహజంగా ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి నుండి ఎలా బయటపడాలి అనే అంశాన్ని నిన్న కొంత భాగం తెలుసుకున్నాం. ఈనాడు విశేషించి మళ్ళీ పార్వతి అడుగుతూ ఉండడాన్ని మనం చెప్పుకుంటాం. వాక్కుతో ఏ విధమైన పాపాలు చేస్తారు, ఏ విధమైన పుణ్యాలు చేస్తారు, మనస్సుతో ఎలాంటి పాపం చేస్తారు, ఎలాంటి పుణ్యాలు చేస్తారు, అంటే ఏది చేస్తే పాపం, ఏది చేస్తే పుణ్యం అనే విషయాన్ని పార్వతి పరమేశ్వరుని అడిగితే స్వామివారు చెప్తున్నారు. ముందు మానసికమైనటువంటి పాపపుణ్యాల గురించి ఒకసారి స్మరణం చేద్దాం. అయితే ఒక మాట, భారతంలో ఈ విషయాల గురించి అనేకమైనటువంటి శ్లోకాలు ఉంటాయి. సారభూతంగా మనకి ఎంతవరకు గ్రాహ్యమో అంతమేర మనం గ్రహించి ఈ భాగంలో చెప్పుకుంటున్నామని మనవి చేసుకుంటూ ముందుగా పార్వతి అడిగిన ప్రశ్నని శ్లోక రూపంలో స్మరణం చేద్దాం. మనసా బధ్యతేజేన కర్మణా పురుష సదా తన్మే బ్రూహి మహాభాగ దేవదేవ పినాక ధృతి. మనసుతో ఎలాంటి కర్మ చేస్తే పురుషుడు బద్ధుడవుతాడు, అలాగే ఎలాంటి కర్మ చేస్తే ముక్తుడవుతాడు అనే విషయాన్ని తర్వాత పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇక్కడ చాలా సూక్ష్మంగా గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, అసలు పాపపుణ్యాలనేవి ముఖ్యంగా ముందు మనస్సుకి సంబంధించినవి అంటారు. ఏనైవాలింగితా కాంత తేనైవాలింగితా సుత అని మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇదే శరీరంతో భార్యని కౌగిలించుకుంటాం, ఇదే శరీరంతో కూతురుని కౌగిలించుకుంటాం. కౌగిలింత ఒకటే కావచ్చు కానీ భావం వేరు. అలాగే బయటికి కనిపించే కర్మ ఒకటవ్వచ్చేమో, మనసులో ఉండే భావాన్ని బట్టే అసలైనటువంటి ఫలితం వస్తూ ఉంటుంది. అదే కృష్ణుడు కూడా గీతలో చెప్పింది, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. కనుక మానసికంగా సదా పవిత్రంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఇలాంటి పవిత్రత ఉన్నవాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా పరమేశ్వరుడు చెప్తాడు. ఆరణ్యే విజనేన్యస్తం పరస్వం దృశ్యతే యథా యదా మనసాపి నహింసంతి తే నరా స్వర్గగామినః అంటాడు. అరణ్యంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా పరుల ద్రవ్యం మనకు కనబడినప్పటికీ ఎవడి మనసు దాని మీద నిలబడదో, అంటే తనది కాదు అని విడిచిపెట్టగలిగే ధర్మబుద్ధి ఉంటుందో అలాంటి వారు స్వర్గాన్ని పొందుతారు. మనసాపిన హింసంతి, ద్రోహంతో పరద్రవ్యాన్ని తీసుకోవాలి అనేటువంటి గుణం ఎవరికి ఉండదో అలాంటి వారు స్వర్గాన్ని పొందుతారని చెప్తారు. గ్రామే గృహే వాజే ద్రవ్యం పారక్యం విజనే స్థితం నాభినందంతి వై నిత్యం తే నరా స్వర్గగామినః. ఎవరైతే గ్రామమునందైనా గృహమునందైనా, అంటే గ్రామానికి సంబంధించిన నిధినైనప్పటికీ గృహమునందు అన్నదమ్ముల్లో ఉన్నది పక్కవాడు లాక్కోకుండాను, ఈ విధంగా ఉన్నటువంటి ద్రవ్యం అంతా కూడా పరులది ఏదైనప్పటికీ కూడా ఎవరు దానిపై ఆసక్తి లేకుండా మోహపడకుండా ఉంటారో, ద్రవ్యానికి ఆశపడకుండా ఉంటారో, ఇలా ధర్మబద్ధంగా జీవించే వాళ్ళు స్వర్గాన్ని పొందుతారని చెప్పారు.
తర్వాత శత్రుం మిత్రంచయే నిత్యం తుల్యేన మనసా నరాహ. శత్రువు పట్ల మిత్రుడి పట్ల సమబుద్ధిని కలిగి ఉంటారో అలాంటి వాళ్ళు తేనరాహ స్వర్గగామిన, స్వర్గాన్ని పొందుతారని చెప్పారు. మిత్రుడి పట్ల అంటే అభిమానాన్ని కలిగి ఉండడం సులభమే, కానీ శత్రువు పట్ల ఎలా ఉంటాం అంటే శత్రువు పట్ల మనకి ప్రేమ ఉండదు, సహజం అది. ఎలా ఉంటుంది? అయితే ఉపేక్ష అనేది ముఖ్యం. అదే పనిగా విమర్శ చేస్తున్నప్పుడు మనం మౌనం వహించాలి, ఎందుకంటే వాడు శత్రువు. అక్కడ కుదరలేదు అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇలా ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి మేలు జరుగుతుంది అని చెప్పారు. తథైవ అలానే కొడితే వీపు చూపించాలని మాత్రం ఎక్కడా చెప్పలేదు. ఆ విషయాలు మనం ఇతపూర్వమే చర్చ చేసుకున్నాం. తథైవ పరదారాన్యే కామవృత్తాన్ రహోగతాన్ మనసాపిన హింసంతి తే నరా స్వర్గగామిన అన్నారు. పరస్త్రీల యందు స్వేచ్ఛాచారుణులు అయినటువంటి స్త్రీల యందు రహస్యంగానైనా కూడా మనసును ఎవడు ప్రసరింపజెయ్యడో అలాంటి నరులు స్వర్గానికి వెళ్తారయ్యా. నిజానికి పరస్త్రీని కాంక్షించడం, పరస్త్రీ పొందు అనేది కాయికమైనటువంటి పాపం అని చెప్పారు. శరీరంతో చేసేటువంటి పాపం. ఈ వ్యామోహాన్ని పోగొట్టుకున్నవాడు స్వర్గగామి అవుతాడు అన్నారు. ఇలాంటి విషయాలు పూర్వం చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు. అందువల్ల పరస్త్రీ అంటే ఒక మాతృభావమో, చెల్లి అనో, తల్లి అనో, అక్కనో ఏదో ఒక భావం ఉండేది. ఆ భావాలే కనుక ఈనాడు వ్యాప్తమైతే 5-6 ఏళ్ల పసిపిల్లలకి ఇలాంటి దౌర్భాగ్యాలు కలగవు కదా. నేడు సమాజంలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ విద్యా విధానంలోనే ఇవన్నీ లేవు. ఒకప్పటి మన విద్యా విధానం ఇది. పరస్త్రీని తల్లిలా భావించని చిన్నప్పటి నుంచి చెప్తే వాడికి అసలు దుష్టబుద్ధి ఎలా కలుగుతుంది? పరమేశ్వరుడు ఈ మాట చెప్తున్నాడు. పరస్త్రీలను గౌరవించడం వల్ల, తన యొక్క స్త్రీ యందే ఆసక్తిని పొందడం వల్ల జీవుడు స్వర్గానికి వెళ్తున్నాడని చెప్పాడు. ఈ విధంగా మానసికంగా ఉండేటువంటి పాపాలని, పుణ్యాన్ని చెప్పి వాక్కుతో ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఆత్మహేతోహో పరార్థేవా నర్మ హాస్యాశ్రయాత్తథ ఏ మృషానవదంతి హతే నరా స్వర్గగామిన. తన కోసం కానీ, పరుల కోసం కానీ, నర్మగర్భంగా మాట్లాడడం కోసం కానీ, హాస్యంగా కానీ నేను అబద్ధాన్ని చెప్పను అని ఎవడైతే ప్రవర్తిస్తూ అదే వ్రతం మీద ఉంటాడో అలాంటి వాడు లేదా అలాంటి వారు స్వర్గానికి వెళతారని చెప్పారు. వృత్యర్థం ధర్మహేతోర్వా కామకారాత్ తథైవచ. ఇష్టం వచ్చినట్టు కానీ, వృత్తిని స్వార్థంతో కాపాడడం కానీ, ధర్మాన్ని నెపంగా చూపించి కానీ ఎవరైతే అబద్ధాన్ని మాట్లాడరో అనృతం ఏ నభాషంతే తే నరా స్వర్గగామిన. నిన్నటి భాగంలోనే చెప్పుకున్నాం. ఇలా తేనరాహ స్వర్గగామిన అని కొన్ని శ్లోకాలు చాలా వస్తాయని చెప్తున్నవి నిజానికి చాలా తక్కువే. వీటిల్లో కొన్నిటైనా పాటించగలిగితే మాత్రం గొప్పదైన ఫలితం ఉంటుంది. శఠప్రలాపాద్విరతా విరుద్ధ పరివర్జకా సౌమ్య ప్రలాపినో నిత్యం తే నరా స్వర్గగామిన. శఠప్రలాపాద్విరతా. శఠుడు అంటే మన ముందు మంచిగా మాట్లాడి వెనక గొయ్యి తీసేవాడు, ఇదే అసలు అర్థం. శఠుడు శఠంగా కూడా అబద్ధం మాట్లాడకూడదు, శఠప్రలాపాలు చేయకూడదు. విరుద్ధ పరివర్జకా. విరుద్ధమైనటువంటి అంశాలని మాట్లాడి రెచ్చగొట్టకూడదన్నారు. వైవిధ్యమైన అంశాలు వేరు, విరుద్ధమైన అంశాలు వేరు, తెలుసుకుంటారు కాక. సౌమ్య ప్రలాపినో నిత్యం. నిత్యం సౌమ్యంగా మాట్లాడాలి. ఇలాంటి గుణాలు ఉన్నవారంతా కూడా స్వర్గాన్ని పొందుతారయ్యా అని చెప్పారు. మనం కూడా వీటిల్లో చెప్పినటువంటి సద్గుణాలను చేతనైనంత అనుష్ఠిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుదాం. నేటికి ప్రహేళికని ముగిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చాలా చక్కని అంశాలు మనకు అందించారు ఈరోజు. ఇప్పుడు మనం గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద
పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియ మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల దలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర సార్క్య గదాధర విరజాతి దస్త విరోధి మర్దన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వటి కసలవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత స్త్రీ పుంరూప శివకేశవ
రామమూర్తి హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక యువరాజ రక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమాల శేష సాయిని శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులన్నీ పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.